అక్కడ సంజనాన్ని పట్టుకొని ఆంటీ అని శివాజీ అనాల్సిన అవసరమే వచ్చింది అతనికి. అతని వయసు అంతా సంజన వయసు అంతా, శివాజీ చేత ఆంటీ అని అనిపించుకునే వయసు ఆమెది. ఒకవేళ ఆమె ఆంటీ అయినా ఇతను అనాల్సిన అవసరం లేదు ఆ సందర్భంలో. ఆమె ఎంత హర్ట్ అయి ఉంటుంది అంటే శివాజీ గారికి ఆడవాళ్ళ పట్ల కొంత ఎగతాళి స్వభావం ఉంది అనేటువంటి క్లియర్గా లైవ్ ఎగ్జాంపుల్ అది, విత్ ప్రూఫ్. మరి అటువంటి వ్యక్తి ఆడవాళ్ళకి ఏం సందేశం ఇస్తాడు అతను? అక్కడే ఎంతో మంది బిగ్ బాస్ లో సంజన గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మీరు చూసే ఉంటారు చివరి వరకు. బిగ్ బాస్ చాలా వరకు కూడా, బిగ్ బాస్ అనేది ఒక ప్రతిష్టమైనటువంటి షో. ఆమె దాదాపు చివరి కూడా కొనసాగింది. బుజ్జిగాడి సినిమాలో ఉంది సంజన, ఆమెనే కదా, ఆమెనే. దాదాపు చివరి వరకు కూడా ఆమె తన యొక్క అభిమానుల యొక్క ఓటింగ్ ద్వారా కూడా ఆమె చివరి వరకు ఉంది. మంచి పర్ఫార్మెన్స్, మీరు కూడా ఓటేసినట్టు అందరు అభిమానులు ఉన్నారు. ఎస్, మరి అటువంటి సందర్భంలో మరి సంజన గారిని ఒక మహిళను పట్టుకొని ఎందుకు అవమానించాడు? మరి ఒక మగవాడు బయటకు వచ్చినప్పుడు అంకులని ఎందుకు అనలేదు శివాజీ? చాలా మంది బయటకు వచ్చారు కదా, ఎగ్జిట్ మగవాళ్ళు కూడా బయటకు వచ్చారు. శివాజీ నువ్వు అంకుల్ కూడా వచ్చారని ఎందుకు అనలేదు? అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంకుల్? శివాజీ చెప్పండి, శివాజీ మీరు చెప్పండి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంకుల్? చెప్పు నువ్వు ఫస్ట్. అంటే మగవాడిని అంకుల్ అనలేదని ఫీల్ అవుతున్నారా మీరు? అంటున్నారా? ఆయన ఆడవాళ్ళ పట్ల అతనికి ఉండేటువంటి అభిప్రాయం ఒక ఎగతాళితనం. ఆ మహిళలంటే చిన్న, మగవాళ్ళని ఎందుకు అంటలేడు శివాజీకి? మహిళలంటే చిన్న చూపు. అందుకే కేవలం సంజనాన్ని పట్టుకొని ఆంటీలు కూడా వచ్చారన్నారు. మరి మగవాళ్ళని పట్టుకొని అంకుల్స్ కూడా వచ్చారని ఎందుకని లేదు? అది ఖచ్చితంగా అతనికి మహిళల పట్ల ఉండేటువంటి తక్కువ భావం, ఎగతాళి భావం. శివాజీ అనే దాంట్లో తప్పుందంటారు అయితే ఆ రోజు ఎవరు డ్రెస్ విషయంలో? ఎప్పుడు అటువంటి వ్యక్తి, అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా కూడా అతను అన్నటువంటి మాటలు చాలా మందికి రుచించలేదు. ఈ రోజు కూడా అతను తన అభిప్రాయంలోనే ఉన్నాడు, తన అభిప్రాయం మార్చుకోలేదు. అతను సారీ కూడా అతను పూర్తి స్థాయి చెప్పలేదు. సారీ శివాజీ దేనికి చెప్పాడు? 2 మాటలు. కేవలము సామాన్లు అనే పదం ఉపయోగించినందుకు, తర్వాత దరిద్రపు డాష్ డాష్ అని అన్నందుకు, ఆ 2 పదాలకు మాత్రమే సారీ చెప్పాడు తప్ప తన అభిప్రాయాన్ని అతను మార్చుకొని తీరాల. అభిప్రాయం ఏంది శివాజీ చెప్పిన అభిప్రాయం ఏంది? కేవలము ఒక ఎక్స్పోజింగ్ చేయటం వల్లనే ఆ టాప్ లెస్ అసలు ఇక్కడ దాకా చూపించాడు కదా శివాజీ గారు. మీరు మర్చిపోయారు, కింద కూడా చూపించాడు, ఇక్కడ దాకా మీరు మర్చిపోయారు అది చెప్పడం. ఇక్కడెక్కడే చూపించారు కదా, మరి కింద చూపించారు, ఇక్కడ దాకా కాళ్ళ దగ్గర నుంచి కూడా పైకి చూపించుండాల్సింది కదా, మర్చిపోయారు, గుర్తు రాలేదు శివాజీ గారికి ఆ టైంలో. మరి పైనుంచి ఇక్కడ దాకా శివాజీ అన్నారు. ఆయన అన్న అభిప్రాయం, ఆయన అన్నది ఏంటంటే కేవలము ఆ యొక్క రాజాసాబ్ ఫంక్షన్ లో నిధి గారు వచ్చారు. ఆమె లులు మాల్ అనేది ఒక పెద్ద మాలు. ఆమె ఒక అద్భుతమైన హీరోయిన్. ఆమె రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారితో కూడా చేశారు. అదేంటి సినిమా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారితో కూడా హీరోయిన్ గా చేశారు. ఆ సందర్భంలోనే ఆమెకి మంచి హీరోయిన్ గా గుర్తింపు ఉంది. మరి రీసెంట్ గా ఆమె రిలీజ్ అయ్యే పిక్చర్ రాజాసాబ్ ఇప్పుడు జనవరి 9 రిలీజ్ అవుతున్నది. మరి ఆ సినిమాకి ఒక సాంగ్ రిలీజ్ చేయాలని పద్ధతి వచ్చారు. ఆమె నిజంగా ఒక సినిమాలో ఏ విధంగా కాస్ట్యూమ్స్ వేసుకున్నారో సిమిలర్ కాస్ట్యూమ్స్ తో వచ్చారు. ఆమె సేమ్ కాస్ట్యూమ్స్, బహుశా సిమిలర్ అయి ఉండొచ్చు, సేమ్ అయి ఉండొచ్చు. ఆమె షీ వాంట్ టు డెవలప్ హర్ ప్రమోషన్. దే టుక్ ఎవ్రీ permission from the police department and for everything they have full legal permissions. ఆమె వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆమె దగ్గర రావడానికి ప్రయత్నించినప్పుడు మిస్బిహేవ్ చేయలేదు. మళ్ళీ ఆ మాట అనకండి, మీరు ఫ్యాన్స్ ను అవమానం చేయొద్దు. ఫ్యాన్స్ ఎప్పుడు మిస్బిహేవ్ చేయరు, ఫ్యాన్స్ ఎప్పుడు మిస్బిహేవ్ చేయరు. ప్రతి అభిమాని ఒకటే అనుకుంటారండి. దీని తర్వాత పాటు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి అభిమాని ఒకటే అనుకుంటాడు, తన అభిమాన హీరోయిన్ అయినా సరే చూడాలి, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటారు. అట్లీస్ట్ ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఇప్పుడు సెల్ఫీ యుగం కదా. బహుశా కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉండేదంటే ఆటోగ్రాఫ్ తీసుకునే వాళ్ళు కొంచెం యంగ్ ఓల్డేజ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. తన సినిమా అభిమాన హీరో వస్తే మీ ఆటోగ్రాఫ్స్ అని తీసుకునేవాళ్ళు. హీరోయిన్ దగ్గర ఆటోగ్రాఫ్ ఇప్పుడు తీసుకుంటారు, ఇప్పుడు కూడా ఉందేమో ఆటోగ్రాఫ్ అని. మరి ఈ మధ్య ఏంటంటే సెల్ఫీ డెవలప్ అయినాయి కదా, సెల్ఫీ తీసుకోవాలనో ఏదో ప్రేమ ఉంటుంది వాళ్ళకి. తన ప్రేమను ప్రదర్శించాలని వస్తారు తప్పితే ఒక హీరోయిన్ ని బాధ పెట్టాలని ఎవరు, తన అభిమాని ప్రేమతో వచ్చారు. అది మళ్ళీ ఏం జరిగింది ఇది మీద వచ్చిన ప్రేమ. అక్కడ జరిగింది ఏంటంటే ఇంతమంది ఒక్కసారి రావటం వల్ల అనేక మంది కొన్ని వేలల్లో ఉన్నారు. రావటం వల్ల నిర్వాహకులు తప్పుంది అక్కడ. నిర్వాహకులు ఏం చేశారంటే సరైనటువంటి అరేంజ్మెంట్స్ కూడా చేయలేదు అక్కడ. ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నారు కదా, పర్మిషన్ దట్ ఈస్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దే హ్యావ్ టు అరేంజ్ సమ్ ప్రైవేట్ అరేంజ్మెంట్. జస్ట్ లైక్ బౌన్సర్ ని కనీసం 10 మందిని పెట్టుకోవాల్సింది, వాళ్ళు పెట్టుకోవాలి. కేవలం ఒకే ఒక అతను ఉన్నాడు అక్కడ, ఒకే ఒక వ్యక్తి ఉండటం వల్ల ఇంతమంది ఒకసారి సహజంగా దగ్గరికి వస్తే తొక్కిసలాట జరిగింది. అక్కడ ప్రతి వ్యక్తికి నిధి మీద ప్రేమ ఉంది తప్ప నిధి మీద ఎటువంటి మనసులో చెడు అభిప్రాయం లేదు.
సరే, ఏం జరిగింది గమనించవచ్చు. అందరూ ఎవ్రీవన్ వాంట్ టు టేక్ ద సెల్ఫీ. ఆమె దగ్గర రావడానికి ప్రయత్నించారు. కొంతమంది దగ్గర ఉండేటువంటి ఒక బౌన్సర్ అయితే కొంతమంది సెక్యూరిటీ వాళ్ళకి దూరంగా నెట్టడానికి ట్రై చేశారు. బట్ అభిమానులు ప్రేమ ప్రదర్శించడానికి ట్రై చేశారు. ఎక్కువ మంది దగ్గర రావడం వల్ల ఆమెకి డ్రెస్ కూడా కొంచెము షీ ఫెల్ట్ సమ్ ఇన్కన్వీనియంట్. తర్వాత లోపలికి వెళ్ళింది, కూర్చుంది. ఆమె ఒకరిలో కొంత ఫేస్ లో అనీజీ కనపడింది. అంతవరకు కూడా చూపించారు. శివాజీ గారు ఏం చెప్పారు, కేవలం ఆమె టాప్లెస్ డ్రెస్ వేసినందువల్లనే అభిమానులందరూ వచ్చారు. ప్రతి అభిమాని కూడా అండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఎవ్వరూ కూడా, శివాజీ గారు కూడా చెప్తున్నాను, ఏ హీరోయిన్ అభిమానులు కూడా గౌరవించండి, ఫ్యాన్స్ ను గౌరవించండి. ప్రతి ఫ్యాన్ కూడా తన హీరో పట్ల, హీరోయిన్ పట్ల ఎవరైనా సరే ప్రేమ ప్రదర్శించడానికి వస్తారు తప్ప వేరే చెరుద్దేశంతో రాదు. అక్కడ ఆమె ఇది ఏమైనా తొలిగిపోయేది వేరే మీరు అన్నట్టుగా చెడు ఉద్దేశంతో ఎవరు రాలేదు. చోలికే పీచక్యా హై అందరికీ తెలుసు. ఈ రోజున ఎవడో వచ్చి జ్ఞానం ప్రదర్శించక్కర్లేదు, అందరికీ తెలుసు చోలికే పీచక్యా హై అనేది. సో అటువంటి చెడు ఉద్దేశంతో మంచిగా ఆలోచించండి. అర్థం కాదు, మా ఆడియన్స్ పాట కూడా ఉంది కదా, చోలికే పీచక్యా అంటే ఒక మహిళ కాబట్టి ఆమె అసభ్యకరమైన డ్రెస్ పై టాప్లెస్ డ్రెస్ వేసుకొచ్చింది కాబట్టి దగ్గరికి వచ్చి చూడడానికి వచ్చారా? చూడడానికి ఎవడు రాడు, అందరికీ తెలుసు. తన అభిమాన హీరోయిన్ ఆమె, తన పట్ల ఒక సెల్ఫీ తీసుకోవాలి, ప్రేమతో. శివాజీ మాట్లాడింది తప్ప. అక్కడ అతను ఏంటంటే కేవలము హీరోయిన్ల అసభ్యకరమైన వస్త్రధారణ వల్లనే సంఘటనలు జరుగుతున్నాయి. మీరు ఫుల్ గా కప్పుకొని రండి, కేవలం చీరలో మాత్రమే అందంగా ఉంటారు, మీ సామాన్లు చూపిస్తే అందంగా ఉండరు అని అందం అనుకోవద్దు. శివాజీ అన్నారు, అది తప్పు. అంటే మీరేమనుకుంటారు? అది తప్పు. చీరలో అందంగా ఉంటారు, చీరలో అందంగా ఉంటారు కాదనట్లేదు. సినిమా ఫీల్డ్ ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ, అది ఒక మామూలు విషయం కాదు. ఒక గృహిణి, ఒక వంటింటి కుందేలు గురించి చెప్పలేదు ఆయన. పూర్వకాలం వంటింటి కుందేలు అనే పదం ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు శివాజీ ఒక సెలబ్రిటీ బయటకు వచ్చినప్పుడు, ఒక హీరోయిన్ బయటకు వచ్చినప్పుడు అది ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళ వస్త్రధారణ కొంచెం ఫ్యాషన్ ఫాలో అవుతారు, లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతారు. లేటెస్ట్ ట్రెండ్ వచ్చినప్పుడు కేవలం నువ్వు అటువంటి వస్త్రాలు వేసుకొచ్చావు కాబట్టి జనమంతా ఫ్యాన్స్ నీ దగ్గరికి వచ్చారు. నిధి అగర్వాల్ రియాక్ట్ అయింది శివాజీ పైన రియాక్ట్ అయింది. శివాజీని చెప్పింది కరెక్ట్ కాదని ఆమె చెప్పింది. తన అభిమానులు ప్రేమతో తన దగ్గరికి వచ్చారు, ఎవరైనా ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతారు. సో అతనన్నది తప్పు. కేవలం చీరలోనే అందంగా ఉంటారు, వేరే సామాన్లు చూపిస్తే అందంగా ఉంటారనే పదం అతను ఉపయోగించాడు. ఇక్కడ సామాన్లు అనేటువంటి పదం అతను ఏ ఉద్దేశంతో ఉపయోగించినా సరే ఇక్కడ అతను అన్న పదం తప్పు. కేవలం చీరలోనే అందంగా ఉంటారు అన్నట్టు తప్పు. ఎందుకంటే అందం అనేది అనేక రకాలుగా ఉంటుంది. చాలా మంది మాట్లాడుతున్నారు కదా, ఆడవాళ్ళ అందం అనేది భర్తల దగ్గర, బాయ్ ఫ్రెండ్ల దగ్గర మాత్రమే చూపించాలా, పబ్లిక్ లో కాదు, బహిరంగంగా అని. అవును, ఇది కరెక్ట్ కదా? మీరు అన్నది ఒక మామూలు స్థాయి గృహిణికి వర్తిస్తుంది. అది ఒక సెలబ్రిటీ, ఆమె ఒక సెలబ్రిటీ, ఆమె ఒక హీరోయిన్స్ ఉంటారు, హీరోయిన్లు మరి మగవాళ్ళు కూడా సిక్స్ ప్యాక్లు చూపిస్తున్నారు కదా. ఈ మధ్య హీరోలందరూ సిక్స్ ప్యాక్ చూపించి, మరి బాహుబలిలో ప్రభాస్ గారు తన శరీరం చూపించలేదా? అది ఎక్స్పోజింగ్ కదా. వివక్షత చూపించొద్దు అక్కడ, అమ్మాయి అబ్బాయి అని కదా, వివక్షత చూపించొద్దు, అది వివక్షతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.